ఓం శ్రీ పరమాత్మే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనం 45వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. విశ్వరూపమును చూసి భయకంపితుడైన అర్జునుడు తిరిగి సౌమ్య రూపమును చూపమని భగవానుని ప్రార్థించటము ఈ 45వ శ్లోకంలో మనము తెలుసుకుంటున్నాము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును చూసి మిక్కిలి సంతసించితిని. కానీ భయముచే నా మనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. ఇవరకెన్నడూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూసి ఆనందం పొందాను. కానీ భయము చేత నా యొక్క మనస్సు ఎక్కువ వ్యధ చెందుతున్నది. కాబట్టి దేవ, ఆ మునుపటి సౌమ్య రూపాన్నే నాకు చూపించు. దేవదేవ జగదాధార, నన్ను అనుగ్రహింపుము అని భగవానుని అర్జునుడు వేడుకోవటము ఈ శ్లోకంలో మనకి తెలుస్తున్నది. అర్జునునకు అపూర్వమైన విశ్వరూపమును చూడటం వల్ల హర్షము అంటే ఎంతో ఆనందము కలిగింది. అందులోని భయంకర దృశ్యాలను పరికించటం వల్ల అతనికి వణుకు కూడా కలిగింది, భీతి కలిగింది. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి సౌమ్య రూపాన్ని చూపమని చెప్పి భగవానుని అర్జునుడు వేడుకుంటున్నాడు. ప్రసీద దేవేశ జగన్నివాస అంటే ఇదే వాక్యాన్ని అధ్యాయంలోని 25వ శ్లోకంలో కూడా అర్జునుడు చెప్పాడు. దేవదేవ జగదాధార, కరుణింపుము అనుగ్రహింపుము అని దాని భావము. దేవరూపం అనే 2 పదములు కలిసి దేవరూపం అంటే చతుర్భుజాకారమగు దేవ అంటే విష్ణుమూర్తి రూపమును చూపము అని చెప్పి కొందరు అర్థం కూడా చెప్తుంటారు. తాను చూడదలిచిన సౌమ్య రూపాన్ని అర్జునుడు వర్ణించి చెప్పటము తదుపరి 46వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.